అందరికీ నమస్తే, వెల్కమ్ టు జీనస్ గ్లోబల్. నేను మీ గణేష్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా అన్న, నా తప్పైంది, నా సారీ అంటే నువ్వు ఆంటీ నా ముఖం మీద ఉంచితే డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో కొట్టాను. ఈ వీడియో రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఉంటుంది కదా, దాంట్లో హీరోది. డెలివరీ బాయ్ ఏదో రాంగ్ ఫుడ్ తీసుకొని వచ్చి రాంగ్ డెలివరీ ఇచ్చిండట. ఇస్తే ఈయన చూసేసరికి రాంగ్ డెలివరీ అని చెప్పి ఉన్నదట. అక్కడికైనా సారీ చెప్పిండట, అన్న ఈ సారీ అని చెప్పి చెప్పిండట. కానీ సారీ అన్నాక కూడా వాళ్ళ మదరు ఆ డెలివరీ బాయ్ ముఖం మీద ఊంచి తిట్టిందట. ఇక ఈయన హీరో, ఈయన పేరేందో తెలుతలేదు కానీ ఈయన తోపు అనుకుంటాడో మరి తోపు సింగం అనుకుంటాడో కానీ ఇసొంటోళ్ళను మస్తు మంది చూసినాం తెలంగాణలో. ఇసొంటి కార్యక్రమాలు చేసి చిప్పగతి అయిన వాళ్ళను ఎంతోమంది చూసినాం. పెద్ద పెద్ద బడా స్టార్లే తల వంచక తప్పలేదు. అర్థమైందా? అల్లు అర్జున్ అసొంటి హీరోనే ఏం చేయలేక ప్రెస్ మీట్లు బట్టి క్షమాపణ చెప్పిన రోజులు ఉన్నాయి. ఈయన ఒక్క సినిమా హిట్ కాగానే పెద్ద తోపును నేను సింగం అనుకొని ఆగుతలేడు. ఇక చూడండి, అసలే ఆగుతలేడు. ఏ రేసు గుర్రం లెక్క ఉరికెత్తాడు. ఎందుకు చంపుతావా? ఎందుకు కొంపదీసి రాంగ్ డెలివరీ ఇస్తే చంపేస్తావా అని మొత్తం ఎక్కడికక్కడ దుబ్బుకొని ఉరికి వస్తున్నాడు. వాళ్ళ అయ్యా ఆగురా అంటే కూడా ఆగుతలేడంట. చూడు ఎంతటి బల్పో. ఒక్క సినిమా హిట్ కాగానే మొత్తం పీక్ స్టేజ్కి బల్పు, మొత్తం కళ్ళకు పొగరు ఫకరు వచ్చినట్టున్నది. నాకు నీకు తెలుసో తెలియదో, నువ్వు హీరో అయితే ఇక్కడ మాకు పెద్దగా ఒరిగేది ఏం లేదు. నువ్వు హీరో అయితే ఏంది బొచ్చు, ఓకేనా? నువ్వు కూలోడితో పెట్టుకోకు ఫస్ట్, అర్థమైందా? ఆ డెలివరీ బాయ్ వెనుక ఎన్ని కష్టాలు ఉంటాయో నీకు తెలుసో తెలియదో. నువ్వు ఏదైనా ఉంటే అక్కడ సర్ది చెప్పాలా. సర్ది చెప్పి రాంగ్ డెలివరీ వచ్చినప్పుడు ఇది నాది కాదు రాంగ్ డెలివరీ అని నువ్వు అన్నప్పుడు వాడు చక్కగా తీసుకొని పోతాడు. వాని మీదికి మొత్తం ఎక్కడికక్కడ రేసు గుర్రం మురికినట్టు ఉరుకుతాడు. మొత్తం ఆగుతలేడు. ఇట్లా పట్టపగ్గాలు లేకుండా అయ్యా ఆగురా అంటే కూడా ఆగుతలేట. చూడిగా ఎంత బల్బు ఉన్నదో. నీకు బీపీనో షుగరో ఉన్నట్టున్నది. నువ్వు దాన్ని టెస్ట్ చేయించుకో ఫస్ట్, అర్థమైందా? నువ్వు ఎంత పాన్ ఇండియా స్టార్ అయితే మాకు సంబంధం లేదు. నువ్వెంత పెద్ద పాన్ ఇండియా స్టార్గా బొచ్చుతో సమానం ఇక్కడ, అర్థమైందా? ఇక్కడ ఆ జొమాటో ఆ స్విగ్గీ దాంట్లో కూలి పని చేసుకునే వాళ్ళ వెనుక ఎన్ని కష్టాలు ఉంటాయి. వాళ్ళు చాలని జీవితంతో గడుపుతూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళకి వచ్చే జీతాలు సరిపోక పార్ట్ టైం కింద ఈ వర్క్ చేసుకుంటూ ఆ పిల్లలను చదివించుకుంటారు, భార్యను చదువుకుంటారు, తల్లిదండ్రులను వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోతారు, తల్లిదండ్రులను చదువుకుంటారు. వాళ్ళ కష్టాలు వెనుక ఎన్నో చరిత్ర ఉంటుంది, ఎంతో బాధలు ఉంటాయి, ఎన్నో కన్నీటి గాథలు ఉంటాయి. నీకు డెలివరీ జొమాటో బాయ్ అంటే అంత చురుకనగా కాదు. నువ్వు ఒక్క సినిమా హిట్ కాగానే నువ్వేం తోపు సింగం కూడా కాదు. నీ అసలు హీరోలు హిట్లు ఫ్లాప్ల వల్ల రోడ్ల పొంట చిప్పలు బట్టి అడుక్కొని తింటారు. నువ్వు అనవసరంగా గెలుక్కున్నావు. సోషల్ మీడియా అనవసరంగా నిన్ను ఎత్తేస్తుంది, అర్థమైందా? నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. జొమాటో స్విగ్గీ ఈ బ్రదరు, మరి జొమాటోనో స్విగ్గీనో తెలియదు, అలా పనిచేసే బ్రదరు, నువ్వు బహిరంగంగా ప్రెస్ ముఖంగా ఆయనకు క్షమాపణ చెప్పాలి. తల్లి అనే టైం ఏం చేయాలి బ్రదర్? ఒక మాట మీరు చెప్పండి. సరే కొడుకు లొల్లి పెడతాడంటే సరే నువ్వు లొల్లి పెట్టద్దు తమ్ముడు నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఏదో రకంగా చెప్పాలా. ముఖం మీద ఉంచుతుందా? డబ్బు
మదం కండ్లకు పొగరెక్కుతుంది, పొగరెక్కి అట్లా చేస్తున్నట్టున్నది. నేర ఎంత డబ్బు ఉంటుంది, ఎన్ని కోట్లు ఉంటుంది, ఒక మనిషికి రెస్పెక్ట్ ఇయ్యని జీవితం ఎందుకు? ముఖం మీద ఉంచిందట, ముఖం మీద ఉంచి తిట్టిందట. తిడితే ఇగో ఈయన గారు హీరో గారు ఆగుతలేడు, మొత్తం ఇగో రేసు గుర్రంలో కురుకుతాడు. చూడు ఇగో ఆగుతాడా, అగో 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 వాళ్ళ నాన్న ఆగురా అంటే కూడా ఆగుతలేంట. చూడు ఎంత బలుపు ఈయనకు. ఈయనేమన్నా తోపు అనుకున్నాడా తెలంగాణలో? ఈయన ఒక్కడే ఉన్నాడు అనుకుంటాడా? చిప్పకుడు కదా అవుతుంది ఏమనుకుంటున్నావు? నీ ఊరు అయితే ఏంది, నువ్వు హీరో అయితే ఏంది, నువ్వు ఎవడైతే ఏంది ఇక్కడ ఇలాగలాగో చూడాగో. అగో రాంగ్ డెలివరీ వచ్చింది, సారీ చెప్పినా కూడా అయినా కూడా చూడు ఎట్లూరికి వెళ్తాడో చూడు. మరి ఏమనుకుంటాడో అయినా మరి వాళ్ళు అగో నేను సారీ చెప్పినాక కూడా నాకు ఎట్లా కొట్టడానికి వస్తావు అంటే అవుతాడా? ఎట్లా పోతాడు చూడు, రేసుగుర్రం లెక్క ఉరుకుతాడు మొత్తం. నువ్వు ఒక్కడే ఉన్నావు ఏం తెలంగాణలో? ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రదర్, మీరు హీరోలైనా జీరోలైనా ఇక్కడ మీతో ఎవరికి లాభం లేదు, అర్థమైందా? మీ సినిమాల వల్ల కూడా ఇక్కడ ఎవరికి లాభం లేదు. మీ వృత్తి మీది, జొమాటో చేసుకున్నటువంటి వృత్తి జొమాటో, స్విగ్గీ చేసుకుంటున్న వృత్తి స్విగ్గీ, అంతే. ఎవడి వృత్తి వాంది అంతే. అంతేగాని ఏదో నువ్వు హీరో అని చెప్పి, పాన్ ఇండియా స్టార్ అని చెప్పి, నేను సినిమాలో యాక్టింగ్ అని చెప్పి, నా దగ్గర కోట్లు ఉన్నాయని చెప్పి ఎవడి మీద పడితే వాడి మీదకి జులాయిజం వెళ్ళయిస్తే, ఎవడి మీద పడితే వాడికి మీరు కొట్టబోతే, ఎవడి మీద పడితే వాడి ముఖం మీద ఉంచితే, ఎవరిని పడితే వాడిని తిడితే ఊకోరు, అర్థమైందా? తెలంగాణ సోషల్ మీడియా ఊకోదు. నీ అసొంటోని ఎక్కడికో తీసుకుపోయి ఏంటో వనబెడుతుంది, అర్థమైందా? నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఆ బ్రదర్కి. స్విగ్గీ జొమాటోలో పనిచేసేవాళ్ళు అంటే నీకు అంత లోకు అయిపోయిందా? కూలోళ్ళు అంటే నీకు అంత లోకు అయిపోయిందా? వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ కన్నీటి కథలు తెలుసా నీకు? నువ్వు కష్టపడి పైకి రావచ్చు, దాన్ని నాకు కాదనట్లేదు. కష్టపడి పైకి వచ్చిన ముఖం గిట్లు ఉండదు, బల్బు గిట్లా చూపెట్టాడు. ఏంది అంటే అర్థం చేసుకుంటాడు పరిస్థితిని అక్కడ, అంతేగాని ఓ రేసు కూడా లెక్క అని చెప్పి ఇట్లా ఉడకాడు. అవుతలేడు మొత్తం ఈయన నెరికి, అంతే తెగురుతాడు. నీ బలుపు, నీ ఫకరు, నీ మదం, నీ పొగరు. తెలంగాణ కూలీ అయినా వీళ్ళు ఉంటారు కదా జొమాటో వాళ్ళ మీద కాదు, వాళ్ళు దలుచుకున్నారు అనుకో, నీ ఇల్లు కింద నుంచి కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే కాక్రోచ్లు ఉన్నాయో కాక్రోచ్లు పట్టుకొచ్చి నీ రోడ్డు మీద నిలబెడతారు. కాక్రోచ్లను తీసుకొచ్చి నీ ఇల్లును పెకిలిచ్చి రోడ్డు మీద పెడతారు. మైండెడ్ గుర్తుపెట్టుకో. ఈయన హీరో నాట, ఇంకా వాయిల్యూ ఈయనకి ఇంకా చూడు గిట్లు ఉంటుందా? ఇగో తప్పైంది నా సారీ అంటే నువ్వు ఆంటీ నా ముఖం మీద ఉంచింది డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో కొట్టాను. అర్థమైందా? నువ్వు హీరో అయితే ఇక్కడ ఎవడు నిన్ను అది చేయట్లేదు. నీ లిమిట్స్లో నువ్వు ఉండు, అర్థమైందా? నీ లిమిట్స్లో నువ్వు ఉండు. నీ అసొంటి స్టార్లు తెలంగాణలో బోలెడు ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు, పాన్ ఇండియా స్టార్లు ఉన్నారు, అర్థమైందా? లోకల్లా రోడ్డు మీదకి వస్తే లక్షల మంది వచ్చి వాళ్ళని చూడడానికి వచ్చే స్టార్స్ ఉన్నారు. నువ్వు రోడ్డు మీదకి వస్తే కుక్కలు కూడా నేను చూడాయి, కుక్కలు కూడా బౌ అనేవి. నువ్వు రోడ్డు మీదకి వస్తే ఒక సినిమా హిట్ కాగానే పెద్ద తోపుసింగం అనుకుంటాను కావచ్చు, అర్థమైందా? నీకంటే జగమొండిలు ఉన్నారు, నీకంటే పాన్ ఇండియా స్టార్ ఉన్నారు. ఓ సల్మాన్ ఖాన్, ఓ ప్రభాస్ అన్న, ఒక రవితేజ, వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలో నిలగొక్కున్న వాళ్ళు. వీళ్ళందరూ నీలాగా ఇటువంటి చిల్లర పంచాయతీలు పెట్టిన వాళ్ళు కాదు. నువ్వు అనవసరంగా వీళ్ళతో పెట్టుకున్నావు. నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. బహిరంగంగా ఆ స్విగ్గీ జొమాటోలో పనిచేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. నాకు తప్పైంది అని చెప్పి క్షమాపణ చెప్పాలా. లేకపోతే రానున్న రోజులలో నీ హీరోయిజం కాస్త జీరోయిజం చేస్తారు. అక్కడ వరకు తెచ్చుకోవద్దు నువ్వు.